ఓకేనా. సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అండి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటే ఏమిటి అంటే ఫీల్డ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఒక పాయింట్ దగ్గర, ఓకేనా. సో ఇట్ ఈస్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎట్ ఎనీ పాయింట్ విచ్ విల్ బి మెజర్డ్ బై ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద నార్త్ పోల్, ఓకేనా. సో నార్త్ పోల్ దగ్గర ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతే, ఫోర్స్ గురైతే, ఓకేనా. సో ఫోర్స్ గురైతే 1 వెబర్ ప్లేస్ అట్ దట్ పాయింట్, అంటే 1 వెబర్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ఆ పాయింట్ దగ్గర ఉందండి. 1 వెబర్ ఆఫ్ ఫ్లక్స్ అనేది ఆ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు, ఓకేనా. సో ఈ నార్త్ పోల్ అనేది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతే, అంటే ఫోర్స్ గురవుతే, ఓకేనా. సో ఫోర్స్ గురవుతే విచ్ విల్ బి మెజర్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది మెజర్డ్ అవుతాయి, ఓకేనా. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎలా డిఫైన్ చేస్తారంటే ఇట్ ఈస్ ద, ఓకేనా. సో ఇట్ ఈస్ ద ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎట్ ఎనీ పాయింట్, ఏదైనా పాయింట్ దగ్గర ఫీల్డ్ స్ట్రెంగ్త్, ఓకేనా. ఎనీ పాయింట్ దగ్గర ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ మెజర్డ్ బై ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఎట్ ద నార్త్ పోల్, 1 వెబర్ ఆఫ్ ఫ్లక్స్ ప్రజెంట్ ఎట్ దట్ పాయింట్, ఓకేనా. మీరు ఒక పాయింట్ దగ్గర తీసుకున్నట్లయితే అక్కడ 1 వెబర్ ఆఫ్ ఫ్లక్స్ ఉన్నప్పుడు, ఓకేనా. సో 1 వెబర్ ఆఫ్ ఫ్లక్స్ ఉన్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని మెజర్ చేస్తారు. ఎప్పుడంటే ఫోర్స్ అనేది నార్త్ పోల్ అనేది ఫోర్స్కి గురైనప్పుడు, ఓకేనా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని హెచ్ అనే లెటర్తో చూపిస్తారండి. హెచ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తారు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి బై మ్యూ. సో బి ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, యూ ఇస్ ద పర్మియబిలిటీ, మ్యూ అంటారండి. దిస్ ఇస్ ద మ్యూ పర్మియబిలిటీ. సో యూనిట్స్ న్యూటన్ పర్ వెబర్, ఎన్ పర్ వెబర్. సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అండి. అంటే ఒక ఏరియాలో ఎంత ఫ్లక్స్ అనేవి ఉన్నాయో, ఓకేనా. మీరు ఒక ఏరియా కనుక తీసుకుంటే, సో ఒక మ్యాగ్నెట్ పెట్టారండి. సో ఒక ఏరియా తీసుకుంటే దాంట్లో మిడిల్లో మ్యాగ్నెట్ పెట్టారు, ఓకేనా. సో ఆ ఏరియాలో ఎంత మ్యాగ్నెటైజ్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఉన్నాయో దానిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారండి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క సాంద్రత, ఓకేనా. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని బి అనే లెటర్తో చూపిస్తారండి. బి ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, బి ఈజ్ ఈక్వల్ టు 5/A ఫ్లక్స్ పర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. హియర్ పై ఈజ్ ద ఫ్లక్స్, ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో యూనిట్స్ వచ్చేసి టెస్లా. చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ప్రమాణాలు ఏంటి అంటే టెస్లా ఓవర్ ఆర్. ఇంకొక యూనిట్ ఉందండి, వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా అంటారండి, ఓకేనా. సో అది ఈ రెండు మన డెఫినేషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఏ లెటర్తో చూపిస్తారు, హెచ్. ఏ విధంగా డిఫైన్ చేస్తారు అంటే, సో మీరు ఒక పాయింట్ తీసుకున్నట్లయితే మీరు ఆ పాయింట్ దగ్గర ఎంత ఫ్లక్స్ కేంద్రీకృతమై ఉండాలండి, 1 వెబర్ ఆ పాయింట్ దగ్గర ఫ్లక్స్ అనేది ఉండాలి, ఓకేనా. సో విచ్ ఈజ్ మెజర్డ్ బై, అంటే దాన్ని మెజర్ చేస్తారు. దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ మెజర్ చేయాలి ఎప్పుడంటే ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై నార్త్ పోల్, ఓకేనా. అంటే నార్త్ పోల్ ఆ ఫోర్స్కి గురవ్వాలి, అప్పుడే మనం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ మెజర్ చేస్తాం, ఓకేనా. ఆ పాయింట్ దగ్గర ఫ్లక్స్ అనేది ఎంత ఉండాలండి, 1 వెబర్ అనేది ఫ్లక్స్ ఉండాలి. సో యూనిట్స్ వచ్చి ఎన్ పర్ డబ్ల్యూబి, ఓకేనా. ఎన్ పర్ డబ్ల్యూబి వెబర్స్ న్యూటన్స్, ఓకేనా. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే బి ఈజ్ ఈక్వల్ టు 5/A. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా, 5/A. హియర్ 5 is the flux, A is the area of cross sectional. యూనిట్స్ వచ్చి టెస్లా ఆర్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్, ఓకేనా.
సో మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తున్నాం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అండి. ఓకేనా. సో ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి అంటే, సో ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేనికి యూజ్ చేస్తామంటే, ఓకేనా, సో కరెంటు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఒక కండక్టర్లో కరెంట్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందని తెలుసుకోవడానికి మనం ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో మీరు ఒకసారి చూడండి, దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఇది చూడండి ఒకసారి. సో ఈ త్రీ ఫింగర్స్ ఉన్నాయి కదా. సో ఈ త్రీ ఫింగర్స్ అనేవి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఈ మిడిల్ ఫింగర్, దిస్ ఈస్ ద థంబ్ ఫింగర్. సో దిస్ ఈస్ ద థంబ్ ఫింగర్. ఓకేనా. దిస్ ఈస్ ద ఫోర్ ఫింగర్, దిస్ ఈస్ ద మిడిల్ ఫింగర్. సో ఈ త్రీ ఫింగర్స్ అనేవి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. వాటి యొక్క కోణం ఎంత అండి, 90 degrees ఉండాలి. ఎప్పుడు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉండాలి. ఓకేనా. సో దిస్ ఈస్ ద మ్యాగ్నెట్, దిస్ ఈస్ ద మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్. సో మీరు ఈ ఫోర్ ఫింగర్ ఉంది, ఈ ఫోర్ ఫింగర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయో, దానిని ఈ ఫోర్ ఫింగర్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి. ఈ ఫోర్ అడుగుతాడండి క్వశ్చన్. సో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఈ ఫోర్ ఫింగర్ దేనిని రిప్రజెంట్ చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయో దాన్ని ఈ ఫోర్ ఫింగర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా సో ఈ మిడిల్ ఫింగర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతాడండి. సో డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. సో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో సో ఈ మిడిల్ ఫింగర్ దేనిని రిప్రజెంట్ చేస్తుందంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో దిస్ ఈస్ ద థంబ్ ఫింగర్. డైరెక్షన్ ఆఫ్ మెకానికల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో డెవలప్ అవుతుంది, దానిని ఈ థంబ్ ఫింగర్, బొట్టని వేలిముద్ర అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏమిటి అంటే, సో ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటంటే when a current carrying conductor placed in a magnetic field it experiences a force or torque. ఓకేనా. ఒక కరెంటుని క్యారీ చేసేటువంటి కండక్టర్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినట్లయితే ఇది ఏం చేస్తుందంటే ఫోర్స్ని, ఏదో ఒక బలాన్ని ఆర్ టార్క్ని డెవలప్ చేస్తుంది. సో అదే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకేనా. సో గుర్తుంచుకోవాలండి, వాట్ ఈస్ ద ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే when a current carrying conductor placed in a magnetic field it experiences force or torque. ఓకేనా. సో ఆల్రెడీ చెప్పాం. సో దిస్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో మీరు ఈ త్రీ ఫింగర్స్ కానీ మీరు డైరెక్షన్లో ఉంచినట్లయితే, మ్యాగ్నెట్ యొక్క డైరెక్షన్లో ఉంచినట్లయితే, సో ఈ థంబ్ ఫింగర్ అనేది మెకానికల్ ఫోర్స్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ డైరెక్షన్ డెవలప్ అవుతుంది అని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ మిడిల్ ఫింగర్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఈ మిడిల్ ఫింగర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఫోర్ ఫింగర్ దేని రిప్రజెంట్ చేస్తుంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో, ప్రవహిస్తుందో దానిని ఈ ఫోర్ ఫింగర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది, గుర్తిస్తుంది. ఓకేనా. దట్ ఈస్ ద ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. నెక్స్ట్ రూల్ మనకి ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందంటే when a current carrying conductor cuts the magnetic field then EMF is induced. అంటే ఒక కరెంట్ క్యారీ చేస్తున్న కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినట్లయితే దాంట్లో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతుందనే చెప్తుందండి. ఎలా? ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. సో మీరు ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ గమనించినట్లయితే, సో ఒకసారి చూడండి, దిస్ ఈస్ ద థంబ్ ఫింగర్. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫోర్ ఫింగర్, దిస్ ఈస్ ద మిడిల్ ఫింగర్. సో ఒకసారి చూడండి, మీరు చూసినట్లయితే రైట్ హ్యాండ్ చూడండి. ఓకేనా. సో ఇవన్నీ పర్పెండిక్యులర్ గా ఉంటాయి. సో ఓకేనా. దిస్ ఫింగర్, దిస్ ఇస్ థంబ్ ఫింగర్ ఏ డైరెక్షన్ చెప్తుందంటే, సో ఈఎంఎఫ్ అనేది ఏ డైరెక్షన్ లో ఇండ్యూస్ అవుతుందో, ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఇండ్యూస్ అవుతుందో, ఈఎంఎఫ్ అనేది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఇండ్యూస్ అవుతుందో, సో ఈ థంబ్ ఫింగర్ అనేది రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా, ఏ డైరెక్షన్ లో
ప్రొడ్యూస్ అవుతుందో, ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుందో దానిని ఈ మిడిల్ ఫింగర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఆల్వేస్ రిప్రజెంట్ ఫోర్ ఫింగర్ అనేది ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో అయినా కానీ, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్లో అయినా కానీ ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనేది మనకి ఈ ఫోర్ ఫింగర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అడుగుతాడని క్వశ్చన్, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఓకేనా. సో మిడిల్ ఫింగర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డైరెక్షన్ ఆఫ్ మిడిల్ ఫింగర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, డైరెక్షన్ ఆఫ్ కరెంట్ రిప్రజెంట్ చేస్తుంది. గుర్తుంచుకోవాలి, డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అదేవిధంగా మిడిల్ ఫింగర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అదేవిధంగా ఫోర్ ఫింగర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్. అదేవిధంగా తమ్ము ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎలక్ట్రోమాటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్. ఓకేనా. సో డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది దాన్ని తెలుసుకోవడానికి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది అప్లై చేస్తుంది. సో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందంటే, నేను కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే కరెంట్ ఫ్లో అవుతున్నటువంటి ఒక కండక్టర్ తీసుకుని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కనుక ఉంచినట్లే దాంట్లో ఫోర్స్ ఆర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ మనకి మోటార్లో ఉపయోగిస్తారండి. దీన్నే మోటార్ రూల్ అని కూడా పిలుస్తారు. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏమని పిలుస్తారని మోటార్ రూల్ అని కూడా పిలుస్తారు. సో మోటార్ అప్లికేషన్లో ఈ కరెంట్ను ఏ డైరెక్షన్ ఫ్లో అవుతుందో తెలుసుకోవడానికి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తాము. అదేవిధంగా ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ దేనికి ఉపయోగిస్తామంటే, సో జనరేటర్ అప్లికేషన్లో ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఉపయోగిస్తాం. ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ దేనికి ఉపయోగిస్తామంటే డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఈఎంఎఫ్ అనేది ఏ డైరెక్షన్లో ఏ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని తెలుసుకోవడానికి మనం ఈ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా. సో ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందంటే, నేను కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఈఎంఎఫ్ ఈస్ ఇండ్యూస్డ్. అంటే ఒక కరెంట్ క్యారీ చేస్తున్నటువంటి కండక్టర్ని ఒక సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక మ్యాగ్నెటిక్ అయస్కాంత క్షేత్రంలో కనుక ఉంచినట్లయితే దానిలో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనకి ఇలా చెప్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూడబోతున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాబ్లమ్స్ కూడా వచ్చే టాపిక్. సో డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్స్ ఇన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఫోర్స్ని ఎలా డిటర్మైన్ చేస్తారు అనేది మనం చెప్తున్నాం. ఆల్రెడీ మనం చెప్పాం. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఏం చెప్తుందండి, కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ ఓవర్ ఆర్ టార్క్. ఓకేనా. సో మీరు కనుక చూసినట్లయితే డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ అంటే 90 degreesలో ఉంటుందండి డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది. సో డైరెక్షన్ ఆఫ్ దిస్ ఫోర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి 90 degreesలో ఉంటుంది. ఓకేనా. సో ఒకసారి చూడండి, దిస్ ఇస్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అండి. కరెంట్ ఫ్లో అవుతుంది. సో దిస్ ఇస్ ద కరెంట్, ఈ యారో మార్క్స్ అనేది కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా. సో లెంత్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, I ఈజ్ ద కరెంట్ గా తీసుకున్నాడు, A ఈజ్ ద ఆంపియర్, B ఈజ్ ద ఫ్లక్స్ డెన్సిటీ, L ఈజ్ ద లెంత్ ఆఫ్ కండక్టర్. If the conductor moves at an angle theta with the direction of the lines of force, F is equal to BIL sin theta. This is the important formula. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కరెంట్ క్యారింగ్ కండక్టర్ డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్స్ అన్నప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. F is equal to BIL sin theta. B is the flux density, I is the current, L is the length of the conductor. ఓకేనా. sin theta ఇక్కడ ఇంక్లినేషన్ జరిగినప్పుడు, ఓకేనా. సో దాంట్లో ఇంక్లినేషన్ అప్పుడు ఈ థీటా ఉంది కదా, సో I అక్కడ ఇంక్లినేషన్ జరిగినప్పుడు అది ఎంత యాంగిల్తో చేస్తుంది అనేది థీటా. ఓకేనా. డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ కెన్ బి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకేనా. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఫార్ములా F is equal to BIL sin theta. BIL sin theta అనేది ఇంపార్టెంట్. సో దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ కండక్టర్ 2 meters లాంగ్ క్యారీస్ ఏ కరెంట్ 50 amperes at right angle to a magnetic field of density 1.2 Tesla. Calculate the force on the conductor. సో ఏమన్నాడండి, ఒక కండక్టర్ 2 meters లాంగ్ ఉందండి. సో L is equal to 2 meters. సో కరెంట్ ఎంత ఉందండి, I is equal to 50 amperes. నెక్స్ట్
రైట్ యాంగిల్ అన్నాడండి. థీటా ఎంత? 90 డిగ్రీస్. థీటా ఎంత? 90 డిగ్రీస్. ఫీల్డ్ ఇంటెన్సిటీ బి ఇచ్చాడండి. బి ఈజ్ ఈక్వల్ ఎంత? 1.2 టెస్లా. ఏం కనుక్కోమని? క్యాలిక్యులేట్ ద ఫోర్స్. F ఈజ్ ఈక్వల్ టు BIL sin theta. BIL sin theta. ఓకేనా? సో F ఈజ్ ఈక్వల్ టు B ఎంత? 1.2 ఇంటూ కరెంట్ ఎంత అండి? సో 50 ఇంటూ L ఎంత అండి? 2 మీటర్స్ sin 90. సో ఎంత అండి మొత్తం? సో sin 90 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో 1.2 ఇంటూ 50 ఇంటూ 2 ఇంటూ sin 90 ఎంత? 1. sin 90 1కి సమానం. ఓకేనా? సో ఒకసారి చూడండి, 12/10 ఇంటూ 50 ఇంటూ 2. ఓకేనా? సో 2 1 జా 2 5 జా 5 1 జా 5 10 జా. సో టోటల్ వచ్చేసి 12 ఇంటూ 10. సో దట్ ఈస్ 120 న్యూటన్స్. 120 న్యూటన్స్. సో ఇదే ప్రాబ్లం ఇస్తాడండి. ఏ కండక్టర్ 2 మీటర్స్ లాంగ్ క్యారీస్ ఏ కరెంట్ 50 ఆంపియర్స్. ఇక్కడ రైట్ యాంగిల్ ప్యారలల్ అన్నాడు అనుకోండి. ప్యారలల్ టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ డెన్సిటీ అన్నాడు. ఇక్కడ రైట్ యాంగిల్ లేకుండా ప్యారలల్ అంటే సో అప్పుడు F ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే F ఈజ్ ఈక్వల్ టు BIL sin theta ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ థీటా ఉంది కదా. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ప్యారలల్ టు ఇచ్చేది అంటే సో మనం డైరెక్షన్ చూసాం. దిస్ ఈజ్ ద కరెంట్ డైరెక్షన్. సో అది యాంగిల్ ప్యారలల్. ఇవన్నీ ప్యారలల్ ఉంది. ఇవన్నీ ప్యారలల్ గా ఉన్నాయని దాని మీనింగ్. సో ఇవన్నీ ప్యారలల్. ఓకేనా? సో ప్యారలల్ గా ఉంటే F ఈజ్ ఈక్వల్ BIL sin theta. ప్యారలల్ గా ఉంటే థీటా ఈక్వల్ టు 0. సో 2 లైన్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయండి. 2 కండక్టర్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయి. సో వాటి యొక్క ఇంక్లినేషన్ థీటా ఏమైనా ఉంటుందా? ఉండదు. సో థీటా ఈక్వల్ టు 0. సో BIL sin 0. sin 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0. F ఈజ్ ఈక్వల్ టు 0. F ఈక్వల్ టు 0. సో మనం ఇక్కడ ఈ దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో క్వశ్చన్ చూడండి. ఏ కండక్టర్ 2 మీటర్స్ లాంగ్ క్యారీస్ ఏ కరెంట్ 50 ఆంపియర్స్. ఓకేనా? సో ఒక 2 మీటర్స్ లెంత్ ఉన్నటువంటి ఒక కండక్టర్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందండి? 50 ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఆ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి రైట్ యాంగిల్లో ఉంటుంది. అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయితే ఓకేనా? సో ఈ కండక్టర్ 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్. ఓకేనా? సో ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇచ్చాడు ఎంతండి? 1.2 టెస్లా ఇచ్చాడు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒక డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్స్. క్వశ్చన్ ఏమడిగాడు? డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్స్. క్యాలిక్యులేట్ ద ఫోర్స్ ఆన్ ద కండక్టర్. ఆ కండక్టర్ లో ఫోర్స్ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనం గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు BIL sin theta. BIL sin theta. సో B is the flux density, I is the current, L is the length, T is the ఏమైనా సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఓకేనా. సో ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్కి యాంగిల్ ఉన్నటువంటి యాంగిల్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అంటే ఓకేనా. సో ఆ కండక్టరు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో అవి రెండు ప్యారలల్ గా ఉంటే ఒకే డైరెక్షన్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్లో కండక్టర్ డైరెక్షన్లో కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతే ఆ రెండు ప్యారలల్ టు ఈచ్ అదర్ అవుతాయి. కాబట్టి అప్పుడు ఎటువంటి యాంగిలేషన్ ఉండదు. థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఎటువంటి ఇంక్లినేషన్ ఉండదు, ఎటువంటి యాంగిల్ ఉండదు. థీటా ఈక్వల్ టు 0. సో అప్పుడు ఎటువంటి ఫోర్స్ అనేది ఆ కండక్టర్ మీద అప్లై కాదు. ఎటువంటి ఫోర్స్ అనేది ఆ కండక్టర్ మీద అప్లై కాదు. సో అప్పుడు F ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా? మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ కండక్టర్ యొక్క డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ప్యారలల్లో ఉందా, పర్పెండిక్యులర్గా ఉందా అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకేనా? సో రైట్, మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్క్యూట్కి ఓకేనా ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏవే పదాలు ఏ విధంగా కంపారిజన్ చేస్తాం. ఓకేనా? సో ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ ద E. సో దట్ ఈస్ ద వోల్టేజ్ సోర్స్, రెసిస్టెన్స్,
రెసిస్టెన్స్. దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్. దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్. ఒక సోలనాయిడ్ తీసుకొని దానికి ఒక వైరింగ్ అనేది కండక్టర్, దట్ మీన్స్ కాపర్ వైర్ అనేది చుడతాం, రౌండ్ చేస్తే సో దాన్ని సోలనాయిడ్ అంటాం. దిస్ సోలనాయిడ్. సో ఒకసారి మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఈ షేప్లో ఉంటుంది. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ చూస్తే రెసిస్టర్ ఇవన్నీ ఉంటాయండి. సో మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్, దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ సర్క్యూట్. మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్ అనేది వర్డ్ యూజ్ చేస్తాం. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్. ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ నథింగ్ బట్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్. దాన్ని మనం కరెంట్గా చెప్తాం. కానీ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో కరెంట్ ఏ విధంగా చెప్తాం అంటే ఫ్లక్స్. కరెంట్ ఏ విధంగా చెప్తాం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ పర్ రిలక్టెన్స్. మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ బై రిలక్టెన్స్. హియర్ రెసిస్టెన్స్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మనం ఏ విధంగా పిలుస్తామో ఇక్కడ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో రిలక్టెన్స్గా పిలుస్తాం. సో అక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ అంటే ఎలక్ట్రాన్స్ యొక్క ప్రవాహాన్ని అపోజ్ చేస్తూ ఉండే దానిని మనం రెసిస్టెన్స్గా పిలుస్తాం. కానీ ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో రిలక్టెన్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అపోజ్ చేసేదాన్ని రిలక్టెన్స్ అంటాం. ఓకేనా. సో రైట్. సో కరెంట్కి యూనిట్స్ ఏమిటి అంటే యాంపియర్స్. కరెంట్కి యూనిట్స్ యాంపియర్స్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో లేకపోతే ఎలక్ట్రికల్లో మనకి కరెంట్కి యూనిట్స్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ కరెంట్స్? యాంపియర్. ఓకేనా. సో యాంపియర్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి యూనిట్స్ వచ్చేసి వెబర్స్. ఓకే. సో ఇక్కడ మనం వోల్టేజ్ ఈఎంఎఫ్గా పిలుస్తాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్గా పిలుస్తాం. సో ఇక్కడ ఎంఎంఎఫ్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్గా పిలుస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ కరెంట్, ఇక్కడ ఫ్లక్స్ అని పిలుస్తాం. ఇక్కడ కరెంట్ అంటాం. ఎలక్ట్రిసిటీలో కరెంట్ అంటే ఏంటి? ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్. అంటే ఒక కండక్టర్లో ప్రవహించే ఎలక్ట్రాన్ యొక్క సముదాయాన్ని మనం కరెంట్గా పిలుస్తాం. అదేవిధంగా ఈ ఫ్లక్స్ అంటే ఏం పిలుస్తాం? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే. ఓకే. సో దానిలో ప్రవహించే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని మనం ఫ్లక్స్గా పిలుస్తాం. ఒక మెటీరియల్లో ప్రవహించే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని మనం ఏమని పిలుస్తాం? ఫ్లక్స్గా పిలుస్తాం. ఓకే. సో ఇక్కడ కరెంట్ డెన్సిటీ, ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. కరెంట్ డెన్సిటీ, కరెంట్ పర్ యూనిట్ ఏరియా. ఒక ఏరియాలో ఎంతవంటి కరెంట్ అనేది ప్రవహించిందో లేకపోతే ప్రవహిస్తుందో దాన్ని కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ యొక్క సాంద్రత అని పిలుస్తాం. అదేవిధంగా ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. అంటే ఒక ఏరియా తీసుకుంటే దానిలో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లక్స్ని మనం ఫ్లక్స్ డెన్సిటీగా చెప్తాం. కేంద్రీకృతమైనటువంటి ఫ్లక్స్, దాన్ని ఫ్లక్స్ యొక్క సాంద్రత అని పిలుస్తాం. సో నెక్స్ట్ రెసిస్టెన్స్. ఓకేనా. సో రెసిస్టెన్స్ ఆర్ రిలక్టెన్స్ ఆల్రెడీ చెప్పాం. రెసిస్టెన్స్ అంటే సో ఎలక్ట్రాన్స్ యొక్క ప్రవాహాన్ని వ్యతిరేకించేదాన్ని రెసిస్టెన్స్ అంటాం. రిలక్టెన్సే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వ్యతిరేకించే దానిని అపోజ్ చేసే దానిని మనం రిలక్టెన్స్గా పిలుస్తాం. దిస్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్. ఓకేనా. సో మనం ఈ చాప్టర్లో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే సో బేసిక్గా ఫార్ములాస్, డెఫినేషన్, టర్మ్స్ అండ్ డెఫినేషన్ చెప్పాం కదా. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏమిటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏమిటి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ స్ట్రెంత్ అంటే ఏమిటి. ఓకేనా. సో రిలక్టెన్స్ అంటే ఏమిటి, సో వాటి యొక్క యూనిట్స్ అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఫోర్స్, అంటే ఫోర్స్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది దాని యొక్క ఫార్ములా F=BIL sin θ అనేది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సో క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఇంద్రాగా క్లాసిఫై చేశారనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నెట్ గురించి, సో ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటే ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్. ఓకే. సో డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది వాటి మీద ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశాలు ఉన్నాయి. సో మీరు అది గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈజ్ ద చాప్టర్ ఆఫ్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిజం గురించి మొత్తం మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ.